నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుంటే చివరికి పెద్దలే దిక్కయ్యారు అని అంటోంది వెన్నెల. పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లయిన తర్వాత మరొకరికి షిఫ్ట్ అయింది అని అంటోంది. అసలు ఆమెకి తన భర్తకు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏంటి, తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైన 1 month కి తనేమో వేరే అమ్మాయితోని నాకు తెలియకుండా నా ఫ్రెండే అమ్మాయితోని మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. జాబ్ కోసం బెంగళూరుకి వెళ్ళినాడు. అక్కడ కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కదా, జాబ్ కోసం బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్ళటం ఎందుకు? తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఎఫైర్ పెట్టుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ 2 అమ్మాయిలతోని నాకు పెళ్లి కాలేదని చెప్పి వాళ్ళతోని మాట్లాడడము చాట్ చేయడము స్టార్ట్ చేసినాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయమ్మా? తను అక్కడికి వెళ్ళి వచ్చినాడు కదా సార్, అయితే ఫోన్ చెక్ చేసిన సార్ ఒక రోజు. ఆ 2 అమ్మాయిలతోటి మాట్లాడడము అవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళకి ఫోన్ చేసామని మీ ఆయనకి తెలియదా? తెలుసు. ఏం అనలేదా నిన్ను? తను వాళ్ళకి చెప్పినాడంట. నేనంట ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా అంట, తనకు పెళ్ళయిందని చెప్తున్నానంట. ఫోన్ దొరికింది కాబట్టి 2 దొరికారు, ఇంకెంతమంది ఉన్నారో అనేది అడగటానికి నీకు అవకాశం రాలేదు సార్. వచ్చినాడు, అడిగినా కూడా ఏముంది సార్, తను బెదిరిస్తాడు, నేను మా ఊరికి వెళ్ళిపోతా అని భయపడి అడగలేదు. ఇప్పుడు తను వెళ్ళిపోతే నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్ అడిగే ధైర్యం మీ భర్తను అడగటానికి నీ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇక అదే సార్, అమ్మాయిలు. నువ్వు జాబ్ చేయవు, మీ ఆయన జాబ్ చేయడు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు, 2 పిల్లలు. ఏం పని చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? పది మందిని వాళ్ళ ముందర కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి ఫోన్ లాక్ తెప్పిస్తే ఆమె పేరు రాక్షసి అని సేవ్ చేసుకొని అన్ని కాల్స్ మాట్లాడినాడు సార్. ఆమెకు పైసలు ట్రాన్స్ఫర్ చేయడము. ఎందుకు వచ్చినావు ఇక్కడికి, గతిలేక వచ్చినావా అని అంటున్నాడు మేడం. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏదో రోజు అన్నంలో విషయం పెట్టి చంపేస్తా. వాళ్ళ చెల్లి ముందలే అన్నాడు ఈ మాటలన్నీ. పాసి పని చేసి సార్ వాచ్మెన్ ఉన్నాం, వాచ్మెన్ ఉండి పాసి పని చేసి బిడ్డ కదా చాలా మోసం చేసిండు మేడం. మీకు దండం పెట్ట, కన్నా బాధ పెడుతున్నా వాళ్ళకు పిల్లలు కొరకు. ఏదో అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కట్ చేసి వచ్చింది. నువ్వు చేసే పనే అంత మళ్ళీ కొలీగ్స్ తో పరిచయాలు అంతేనంటావు. ఇచ్చినటువంటి డబ్బులు మీ అమ్మ ఇవ్వలేదు అన్నట్టుగా సింపుల్గా చెప్పేస్తున్నాడు. కానీ పిల్లలు ఎవరికైనా మనసు కరిగిపోతుంది. ఆ పిల్లల గురించి ఎక్కడ కూడా ఈరోజు ఆ ప్రస్తావన లేదు, ఒక బాధ లేదు. నచ్చినటువంటి పెళ్లి ఎందుకే, కర్మ ఎందుకు చేసుకున్నావు, నీ చావు నువ్వు చావే అని అనకుండా ఆవిడ పైపెచ్చి 2 లక్షలు ఇచ్చి ఎంతకాలం మీ కాపురాన్ని పోషిస్తూ వచ్చింది. ఏం కర్మమ్మ ఆవిడకి? అవును సార్, నా ప్రాణం వెళ్ళిపోతే ఎట్లా బతుకుతాయి సార్? వాడికి అది ఆనవాయితీ, అలవాటు. మీ ఆడపిల్లలకి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఒక తండ్రి లేనటువంటి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఈ బ్రేక్ అమ్మ వేసినటువంటి బ్రేక్ నేను ఆగకపోతే కనుక గుంతలో పడి చచ్చిపోతానేమో అని చెప్పి ముందు చూపు మీకుండా. ఆయన వదిలేయండి, ఆయనకి అక్రమ సంబంధాలు పెళ్ళి, ఇదే అడగాల్సింది మేడం. ఉంటే కూడా తను అదే చేశాడు కదా మేడం, డ్యూటీకి వెళ్ళాడు. ఎవరు సెలెక్ట్ చేసుకోమన్నారు నిన్ను? ముందు తెలియదా? 6 నెలల్లో ఒక జీవితకాలం బతుకుంటే జీవితకాలం సహజీవనం చేయాల్సిన ఒక భర్తని పోషించట్లా? ఎవడో ముష్టేస్తేనే తిని బతకాలా? ఏ పరిస్థితిలో ఉన్నారా మా ఆడపిల్లలు? లేదా నువ్వు సాంప్రదాయం ఫాలో అవుతాను, నేను ఇంట్లో నుంచి బయటకు రాను అంటే ఆవిడ చెప్పినట్టు వినాల్సింది. ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నావా? ఎవరి క్లాస్ ఇక్కడ? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి.
మేడం సార్, మేడం. వెన్నెల గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. వెన్నెల గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? మేడం నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎన్నేళ్ల క్రితం? 4 years బ్యాక్ మేడం. ఓ, దానికి ముందు లవ్ ఎంతకాలం? ఒక 6 months. 6 months లవ్. అవును మేడం. ఇంటి కొలీగ్సా లేదంటే చైల్డ్ మ్యారేజ్? ఇంటి పక్కనే ఉంటుండే మేడం. ఇంటి పక్కనే ఉంటున్నారు. ఓకే. అయితే లవ్ చేసుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాం. ఓ, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నాం మేడం. ఇప్పుడు 4 years అయింది మేడం. ఒక పాప ఒక బాబు ఉన్నారు మేడం. ఓకే. అయితే తనకి ఇప్పుడు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాడు మేడం. నాకు ఫాదర్ లేడు, మమ్మీ, తమ్ముడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతగా ఏం లేదు మేడం. తనని బాగా చూసుకునే వాళ్ళం మేడం. మమ్మీ తనకి అన్ని సామాన్లు ఇప్పించింది. సో మీ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా పెళ్లికి? మ్యారేజ్ చేసుకున్నాం మేడం. అదే పెళ్లి చేసుకున్నారండి, దానికి అసలు ఎవరు ఒప్పుకోలేదు యాక్సెప్ట్ మేడం. చేయలేదు. ఎవరు మీ ఒప్పుకోలేదు. హస్బెండ్ సైడ్ వాళ్ళు ఎవరు కూడా? ఎవరు ఒప్పుకోకుంటేనే బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసేసి. మీ అమ్మ ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? తను ఇంటర్ క్యాస్ట్, వేరే క్యాస్ట్ అని. ఓకే. అయితే పెళ్లికి ఒప్పుకోలేదు, బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫే మేడం. తను రెస్టారెంట్ మేనేజర్గా చేస్తుండే మేడం. వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? తను వెళ్ళిపోయి 6 months అవుతుంది మేడం. 6 months నుంచి ఇల్లు ఎలా గడుస్తుంది మీకు? ఇల్లు గడవకనే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు మేడం. మేము సపరేట్గా ఉంటుండే, మాది సింగిల్ బెడ్రూమ్ ఉంటుండే. అయితే ఇంకా సపరేట్గా ఉంటున్నాం. ఏం మంచిగా చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్ చదువుకున్నా మేడం. ఓకే. పెళ్ళైన 1 monthకి తనేమో వేరే అమ్మాయితోని, నాకు తెలియకుండా నా ఫ్రెండే అమ్మాయితోని మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. నా ఫ్రెండే నా ఫోన్లో నెంబర్ తీసుకొని తనతో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. అయితే నేను చూసిన ఎందుకు అని అడిగిన తనని. ఇక నేను జాబ్ పర్పస్ మీద ఆ పిల్లని అడుగుదామని, నాకు చెప్పొచ్చు కదా అంటే చెప్పలేదు. తర్వాత ఒక జాబ్ కోసం బెంగళూరుకి వెళ్ళినాడు. అక్కడ కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత మేము వచ్చినాడు జాబ్, అక్కడ ట్రైనింగ్ అని వచ్చినాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాడు. మా కొడుకు బర్త్డే మంచిగానే చేసుకున్నాము, మళ్ళీ మంచిగానే ఉన్నాము. తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కదా, జాబ్ కోసం బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్ళటం ఎందుకు? ఆల్రెడీ జాబ్ అంటే మేడం జాబ్ పోయింది మధ్యలో. మళ్ళీ వేరే దగ్గర ఇంటర్వ్యూ కానీ వెళ్ళినాడు. అక్కడ జాబ్ వచ్చింది, ట్రైనింగ్ కోసం పంపిస్తున్నారు 3 months అని చెప్పి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నాతో సరిగ్గా మాట్లాడేటోడు కాదు మేడం. అక్కడ 2 అమ్మాయిలతోని నాకు పెళ్లి కాలేదని చెప్పి వాళ్ళతోని మాట్లాడడము, చాట్ చేయడము స్టార్ట్ చేసినాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయమ్మా? తను అక్కడికి వెళ్ళి వచ్చినాడు కదా సార్. అయితే ఫోన్ చెక్ చేసిన సార్. ఒక రోజు చెక్ చేసావు? నార్మల్ గానే చెక్ చేసిన సార్. ఏమైంది చేసావా? సరదాగా అతని ఫోన్ లో ఏముందో అని చూసావు? చెక్ చేసావంటే నీకు ముందు నుంచి అనుమానం ఉన్నట్టు, నార్మల్ గా తీసుకోవటం అంటే అది వేరు. అనుమానం వచ్చేటట్టు ఆయననే చేసింది సార్. వాట్సాప్ మెసేజ్ ఏరియాస్ కి వెళ్ళావు నువ్వు, అంటే నీకు అక్కడ ఏముంది, లేదంటే కాల్ డేటాకి వెళ్ళినా సార్. అవును సార్. ఫోటోలు, పిల్లలు ఫోటోలు అవి చూడటానికి కాదు. నార్మల్ గా అంటే తను ఏం చేసేటోడు అంటే బెంగళూరుకి వెళ్ళి వచ్చిన కాడ నుంచి బిహేవియర్ కొంచెం చేంజ్ అయింది సార్. నువ్వు అతని బిహేవియర్ మారటం, నువ్వు ఫోన్ చెక్ చేయి. బిహేవియర్ చేంజ్ అయింది సార్. ఏమైందంటే సార్ బయటికి వెళ్ళి వస్తున్నాడు. అంతకుముందుకు ఎప్పుడు లేదు. అసలు తను డ్యూటీకి వెళ్తే ఇంట్లోకి వస్తాడు, డ్యూటీకి వెళ్తాడు అంతే సార్. బయట ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేరు సార్. అయితే బయటికి వెళ్ళి వస్తున్నాడు. తను బయటికి వెళ్ళినప్పుడు ఒక రోజు నేను చూసిన సార్, అటుపోయి మాట్లాడుతున్నాడు. మా ఇంటి పక్కన నుంచి అటుపోయి మాట్లాడుతుండే సార్. అప్పుడు ఒకరోజు తను పండుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో నేను ఫోన్ చెక్ చేస్తే ఆ 2 అమ్మాయిలతోటి మాట్లాడడము అవన్నీ ఉన్నాయి సార్. నా దగ్గర ఉన్నాయి సార్. అవి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకున్నా. అన్నీ అమ్మాయిలకు కాల్ చేసిన సార్ నేను. ఎందుకు మీరు నా హస్బెండ్తో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, తను నాకు పెళ్లి కాలేదని చెప్పినాడు, ప్రపోజ్ చేసినాడు, మేము కూడా మాట్లాడుతున్నాం అని చెప్పినాడు సార్. ఇద్దరికి అట్లానే చెప్పినాడు. అయితే సార్ తనకు పెళ్ళయింది అంటే వాళ్ళు నమ్మలేదు సార్. తనకు పెళ్ళేందుకు అని నా ఫొటోస్, నా పిల్లల ఫొటోస్ పెట్టినాయి సార్. అప్పుడు నమ్మిరు. మీరు మాట్లాడకండి ఇక్కడ నుంచి అంటే సరే అని చెప్పినారు సార్. ఇంకా తను హైదరాబాద్లోనే డ్యూటీ చేసుకుంటున్నాడు. ఇంకా మేము సపరేట్ కాపురం పెట్టినాం. వాళ్ళకి ఫోన్ చేసామని మీ ఆయనకి తెలియదా? తెలుసు. ఏం అనలేదా నిన్ను? తను వాళ్ళకి చెప్పినాడంట. నేనంట ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా అంట, తనకు పెళ్ళైందని చెప్తున్నానంట అని వాళ్ళు పంపించావుగా ఫొటోస్ పంపించిన. దీని ఇట్లా చెప్తున్నాడంట. అట్లా చెప్తున్నాడు మీ హస్బెండ్ అంటే అప్పుడు పెట్టిన ఫొటోస్. అప్పుడు పెడితే వాళ్ళు అప్పుడు నమ్మారు. ఎలా కట్ చేసావు? మా ఫ్రెండే తనకి నేను చెప్పిన, ఎందుకు నువ్వు చార్జ్ చేస్తున్నావు అంటే నార్మల్ గా ఫ్రెండ్షిప్ గా చార్జ్ చేస్తున్నాడు అంటే అవసరమా నీకు, అదే చెప్పిన మేడం. అవసరమా నీకు అంటే ఇంకా చెయ్యకు ఇంకోసారి అని చెప్పి అక్కడ కూడా వదిలేసిన మేడం. ఇక అక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నువ్వు వార్నింగ్ ఇవ్వగానే మానేశారా? ఇంకా వెళ్ళలే కదా మేడం బెంగళూరుకి. ఇక్కడే జాబ్ చేసుకుంటున్నాడు. ఇద్దరం సపరేట్ రూమ్ తీసుకున్నాం సార్. బానే ఉన్నారా ఇప్పుడు? బానే ఉన్నాం. అపాలజైజ్ చేయడమ్మా, తప్పైపోయింది క్షమించు అని అన్నాడు. అవేం అడగలేదు సార్. నేనే సార్ మొత్తం ఇక అలా కదమ్మా, ఇతని దగ్గర నుంచి ఒక క్షమాపణ చెప్పాడు. క్షమాపణ కూడా చెప్పలేదు ఇంకా ముందు అదేమి లేదు సార్.
మరి మారాడని ఎలా అనుకుంటావు? వాళ్ళిద్దరు వదిలేయటం వల్ల మారాడని ఎలా అనుకుంటాం? ఫోన్ దొరికింది కాబట్టి ఇద్దరు దొరికారు, ఇంకెంతమంది ఉన్నారు అనేది అంటే చెప్తున్నాను. నీ భర్తలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నాను అమ్మా, స్ట్రైట్ క్వశ్చన్. తను ఇట్లా చేసేసి బాబు బర్త్డే ఉండే సార్, బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. నేను అప్పుడు మా పేరెంట్స్తోనే ఉండే, బాబు చిన్నగా ఉన్నాడని మేమందరం కలిసే ఉంటుండే సార్. సరే, అయితే వెళ్ళిపోయినాడు సార్. తర్వాత వచ్చినాడు, అడగటానికి నీకు అవకాశం రాలేదు? రాలేదు సార్. వచ్చినాడు, అడిగినా కూడా ఏముంది సార్, తను బెదిరిస్తాడు, నేను మా ఊరికి వెళ్ళిపోతా అని. భయపడి అడగలేను. ఇప్పుడు తను వెళ్ళిపోతే నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్. వాళ్ళని అడిగే ధైర్యం మీ భర్తను అడగటానికి నీ దగ్గర లేదు, అంతే కదా? అంతే సార్. అర్థమైంది, చెప్పండి. ఇక అడగలేదు సార్, ఇక సర్లే మాట్లాడలే అని, ఇంకోసారి చెయ్యకు, చేస్తే మంచిగా ఉండదని చెప్పినా సార్. నేను చెప్పేసిన, ఇంకా చేయలే అనుకున్నా సార్. తర్వాత రూమ్ తీసుకున్నాం సార్. మమ్మీ ఇంట్లో గీజర్, బెడ్, మంచం ప్రతి ఒక్క సామాన్ ఇప్పించింది సార్. తన కట్నం కూడా ఇచ్చింది సార్. ఎప్పుడు డబ్బులు లేకపోయినా డబ్బులు కూడా ఇచ్చింది సార్. 25,000 అని, అప్పుడు 50,000. మీరు చేసుకున్నదే పారిపోయి వెళ్ళిన లవ్ మ్యారేజ్. మీ అమ్మ కట్నం ఎక్కడ ఇచ్చిందమ్మా? మేడం ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్న తర్వాత మాకు సపోర్ట్ ఏం లేదు మేడం. మమ్మీ అప్పుడు 50,000 తీసుకొచ్చి చేసింది. అబ్బాయి కట్నం ఇచ్చినట్టు కాదు, నీకు కాపురం పెట్టుకోవడానికి సపోర్ట్ చేసింది మేడం. సదుపాయాలు ఇచ్చారు. నేను సదుపాయాలు అన్ని ఇప్పించింది. ఆయన పెళ్ళైన 1 month కి 50,000 ఇచ్చింది. ముగ్గురు అమ్మాయిల విషయంలో ఆయన చాటింగ్ లో ఫ్రెండ్షిప్ ఇంతవరకే తప్ప అక్రమ సంబంధాలు అయితే, ఫిజికల్ రిలేషన్ అయితే ఎక్కడా లేదు. నువ్వు స్టార్టింగ్ లోనే కట్ చేసి పడేసావు అందరు. సూపర్. తర్వాత ఇంకా లేదు కదా, మంచిగానే ఉన్నాం సార్. రీసెంట్ గా నేను జాబ్కి వెళ్తా, ఇప్పుడు ఆయన అసలు జాబే చేయడు సార్. పెళ్ళై 4 years అయినా 6 months సార్ ఆయన జాబ్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా ఇక అదే సార్, అమ్మాయిలు 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 అమ్మాయిలు. మరి తిండి ఎలాగమ్మా? తిండి అదే సార్, మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు మొత్తం. నువ్వు జాబ్ చేయవు, మీ ఆయన జాబ్ చేయడు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు, 2 పిల్లలు. అవును మేడం. మీ అమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అప్పుడు 50,000, అప్పుడు 25,000, అప్పుడు 30,000 వాళ్ళే ఇస్తున్నారు మేడం. ఏం పని చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? మా మమ్మీ వాచ్మెన్ గా ఉంటారు మేడం. ఇక నా ఒక్కతే కూతురు అని ప్రతి దాంట్లో ఆమెనే హెల్ప్ చేసుకుంటూ వస్తుంది మేడం. తమ్ముడు కూడా ఉన్నాడుగా? తమ్ముడు ఉన్నాడు మేడం. మరి తమ్ముడు చిన్న తమ్ముడు మేడం, ఆయన ఇప్పుడిప్పుడే జాబ్ చేస్తారు. అది ఎవరు ఈ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మొదటి నుంచి నిలదీయలేదమ్మా? డబ్బులు ఇవ్వటం తప్ప ఎవరు నిలదీయలేదా? అడిగే వాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళు మీ సైడ్, మగవాళ్ళు అంటే మీ బ్రదర్ ఉన్నారు కాకుండా మామయ్యలు పెద్ద? మా తమ్ముడు వాళ్ళకి ఎవరికి చెప్పలేదు సార్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు సార్. మీ అమ్మ కూడా ఎవరికి ఎవరికి చెప్పాలి, చెప్పలేదు? అమ్మకి తెలుసు సార్. అమ్మ కూడా చెప్పింది, అట్లా చేయకు, నీకేమైంది, ఏం తక్కువ చేసినా మంచిగా వినడు, ఎవరి మాట చూసుకుంటా. విండు, ఎవరి మాట వినట్లేదు సార్. పని చేయడు, అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటాడు సార్. అయితే సార్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు సార్. వాళ్ళని పిలిచినాము, ఇది జరిగే ముందు సార్. అమ్మాయితోటి ఇట్లా రిలేషన్ పెట్టుకున్నాడు అని నాకు తెలుసు సార్. ఎట్లా తెలిసిందంటే సార్, ఫోన్ లాగా మార్చేసుకున్నాడు. నాకు అసలు ఫోనే ఇస్తలేడు సార్. మా బాబుకి వీడియోస్ పెడతా అన్నా ఫోన్ ఇస్తలేడు. ఫోన్ ఇట్లా మెత్త కింద పెట్టేసి పండుకుంటాడు సార్. ఎంత బతిమాలాడినా నాకు ఫోన్ ఇస్తలేడు సార్. హీరోయిన్ ఎవరు ఇప్పుడు? ఎవరు ఇప్పుడు ఈమె సార్, మా హస్బెండ్ చేసే రెస్టారెంట్ లోనే ఆమె చేసేది. ఇప్పుడు ఆమె వల్లనే సార్ మాకు ఇదంతా ప్రాబ్లం. పని చేస్తున్నాడుగా, మరి చేయడన్నా? ఒక 1 month చేసినాడు సార్. ఆ 1 month లోనే ఇదంతా జరిగింది సార్. ఓహో, అమ్మాయి గురించి పని చేసాడేమో అక్కడ. సరే, ఆ అమ్మాయిని పట్టుకోగానే అక్కడ నుంచి మేము రూమ్ లోనే అందరం కలిసి ఉంటున్నామని చెప్పినాం కదా సార్. నన్ను పిల్లని వదిలేసి 1 month ఆమెతోని వెళ్ళిపోయినాడు సార్. రూమ్ లోకి వేరే రూమ్ పెట్టుకున్నాడు సార్ ఆమెతోని. పెళ్ళి అయింది అమ్మాయికి? పెళ్లి కానమ్మాయి తెలియదు సార్ నాకు. అయితే ఇట్లా వెళ్ళిపోయినాడు కదా సార్. ఒక రోజు పిల్లల్ని చూడడానికి వచ్చిండో నాకు తెలియదు సార్. సడన్ గా ఇంటికి వచ్చినాడు. వస్తే ఇక నేను మా మమ్మీ వాళ్ళని పిలిచిన సార్. మా మమ్మీ వాళ్ళు పక్కనే ఉంటారు. మమ్మీ వాళ్ళు పిలిస్తే మా మమ్మీ వాళ్ళు మా మామయ్య వాళ్ళందరినీ పిలిచింది. ఇట్లా వెళ్ళిపోయినావు కదా అని ఆయనతో మాట్లాడినారు సార్. ఎందుకు చిన్న ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, నీకు ఏం అవసరం వచ్చింది, ఇంత మంచిగా చూసుకుంటున్నారు కదా అంటే, ఆయన యాక్చువల్గా నేను మా ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళిపోయినారు సార్. అయితే మాట్లాడినాం సార్, వాళ్ళని పిలిచినాం సార్. ఫోన్ ఇవ్వట్లేదు సార్. 2 దెబ్బలు కొట్టి ఫోన్ తీసుకున్నారు మా వాళ్ళు. ఇక వాళ్ళు వచ్చినాక ఆయన ఫోన్ లాక్తే ఒక 10 మంది వచ్చినారు సార్. వాళ్ళని పిలిచినాము, రమ్మని చెప్పి 10 మందిని వాళ్ళ ముందర ఆయన కూర్చోబెట్టి ఫోన్ లాక్ తెప్పిస్తే ఆమె పేరు రాక్షసి అని సేవ్ చేసుకొని అన్ని కాల్స్ మాట్లాడినాడు సార్. ఆమెకు పైసలు ట్రాన్స్ఫర్ చేయడము అన్నీ అయితే మాట్లాడినాడు కదా సార్. వాళ్ళు వచ్చినారు, తప్పైపోయింది, నేను చెయ్యను అని చెప్పినాడు సార్. ఇతనికి దిక్కు లేదు. పైసలు ట్రాన్స్ఫర్ ఎంత చేసాడమ్మా? ఒక 5,000 2,000 అట్లా చేసిన. అవి కూడా మీ అమ్మ ఇచ్చిన డబ్బులేగా? ఎంతమ్మా? చేసిందే 4 రోజులు ఆయన జాబ్. ఆయన డబ్బులు 2 మంగళసూత్రాలు కూడా తీసుకుపోయినాడు సార్. కాపురం కూడా పెట్టేశాడు. నువ్వు చెప్తున్నది అదే కదా? అవును మేడం. తర్వాత వచ్చిన 4 పీకారు. ఫైనల్ గా ఏమంటాడు అతను? ఫైనల్ గా ఇప్పుడు లేడు మేడం, వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన మేడం. 4 months దాకా కూడా వస్తలేడు. సరే అని నేనే వెళ్ళిన మేడం. అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆయననే వచ్చింది మేడం. తీసుకెళ్ళినాడు, ఉన్నాం మేడం. 2 days బాగున్నాడు మేడం. 3rd day నన్ను కొడుతున్నాడు మేడం. చిన్న వాటికి కొడుతున్నాడు మేడం. ఎందుకు వచ్చినావు ఇక్కడికి, గతి లేక వచ్చినావా అని అంటున్నాడు మేడం. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏదో రోజు అన్నంలో విషయం పెట్టి చంపేస్తా. వాళ్ళ చెల్లి ముందలే అన్నాడు ఈ మాటలన్నీ.
ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నిన్నేనా ఇక ఆయన పేక ఆటలు ఆడతాడు సార్, పేక ఆటలు ఆడతాడు, ఫోన్లో గేమ్ ఆడతాడు, పేక ఆటలు ఆడతాడు. మొత్తం టెక్స్ట్ బుక్ లో ఉన్నవన్నీ ఉన్నాయిగా ఈ మహామోహన్. ఒక్క డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లేదు సార్. ఒక మనిషిని ఈజీగా చీట్ చేస్తాడు సార్. చిన్నవేమో, ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ చాలా చిన్నవేమో వీటన్నిటిలో. చీట్ చేయడానికి అవకాశం ఉండదు, దానికి టైం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ. ఇప్పుడు మా ఓనర్ ఆంటీ దగ్గర చిట్టి తిన్నాడు సార్ మాటలతో. ఆ మనిషి సైలెంట్ గా ఒప్పిస్తాడు సార్. మా ఓనర్ ఆంటీ దగ్గర 2.5 లక్షలు చిట్టి తిన్నాడు సార్. కొన్ని రోజులు వాటిని రెంట్ కట్టుకుంటా ఇంట్లో సరుకులు తెచ్చుకుంటా ఉన్నాడు సార్. తర్వాత మమ్మీ ఇచ్చింది సార్ ఒక 25,000. అప్పుడు కూడా మొత్తం మీద ఇన్ని సంవత్సరాల్లో మీ అమ్మ ఎంత ఇచ్చిందమ్మా అతనికి? మమ్మీ ఒక 2 lakhs దాకా ఇచ్చింది. 2 lakhs వరకు ఇచ్చింది. ఇంట్లో సామాన్లకి ఒక 1.5 lakh అయింది. ఎందుకు ఉద్యోగం చేస్తాడు సార్? ఆయన వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి తేడు సార్, డ్యూటీకి వెళ్ళాడు సార్. మాకు ఇల్లు గడవదు సార్. అప్పుడు అమ్మనే చూసుకుంటుంది సార్. ఇక ఎట్లా గడుస్తుంది, నా బిడ్డ బాధలు పడుతుంది, ఇక చేసుకుంది అని అమ్మ తమ్ముడే ఎంతసేపు మీ ఆయన ఏం చేస్తున్నాడని సిఐడి ఇన్వెస్టిగేషన్ జాబే తప్ప పని చేద్దామని నీకేం అనిపించలేదా? ఈయనేదో చీటర్ లాగా ఉన్నాడు, అన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరుగుతున్నాడు, ఎప్పుడన్నా వదిలేస్తాడేమో, లేదా ఈయన మార్చుకోవాలంటే నేను కూడా ఏదో ఒక పని చేయాలి, మా అమ్మే కష్టపడి వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటే ఇళ్లలో పని చేస్తుంది, నేను కూడా ఏదైనా పని చేయాలి కదా నీకు అనిపించలేదా? మేడం ఓకే, కరెక్ట్ క్వశ్చన్ మేడం. పిల్లలు మేడం పెళ్ళైన 6 months కి ఒక బాబు మేడం. బాబు పెళ్ళైన 6 months కి ప్రెగ్నెంట్ మేడం. ప్రెగ్నెంట్ తర్వాత 2021లో బాబు పుట్టిండు, 2023లో పాప పుట్టింది. చిన్న చిన్న పిల్లలు మేడం, పాలు. నేను ఎట్లా పని చేసుకుంటా మేడం? మీ ఆయన కోసం సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మీరు ఉండే జరిగిన ఇళ్లలో 2 ఇళ్ళు మాట్లాడుకున్నా నేను నెలకు 6,000 5,000 వస్తాయి తెలుసా? ఇళ్లలో పని చేసుకోవడానికి గంట పని. ఈ రోజున ఎంత డిమాండ్ ఉంది. చెయ్యాలి అనుకుంటే గౌరవంగా బతకాలంటే నానా రకాల మార్గాలు. నువ్వు ఎక్కడికి బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మేడం? నేను అరే గంట మీ అమ్మ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో కంఫర్ట్ చూసుకొని పని చేసి రావచ్చు. అంత హెల్ప్ చేసే జనాలు అయితే బయట సొసైటీలో ఉన్నారు. నువ్వు ఇంతవరకు ఆ పని చేయలే, స్టిల్ ఇప్పటికీ చేయలే. ఇప్పటికీ నువ్వు ఖాళీగానే ఉన్నావు. ఏంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవును మగుడితో పిల్లల్ని కనకూడదమ్మా. అంటే ఇక్కడ మారతాడేమో అనుకుంటా వచ్చిన సార్. ఇప్పుడు నాకు వేరే దారి లేదు సార్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా సార్. ఇప్పుడు నేను ఈయనను వదిలిపెట్టి మా ఇంటికి ఆడిపోతే మా మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ పరువు తీసిన, ఇప్పుడు మళ్ళీ కూర్చోపెట్టి మళ్ళీ పరువు పోతుంది సార్. ఇక కష్టమైన నష్టమైన అయినతోనే అనుకున్నా సార్. సరే ఎక్కడున్నాడు, ఎంతకాలం బట్టి నీకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 6 months అవుతుంది సార్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా సార్. నేను వచ్చి కూడా 1 week అవుతుంది సార్. వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి వచ్చి వాళ్ళేమంటున్నారు? ఆయనని చంపేస్తాను ఇక్కడ ఉండకు అని అంటున్నారు. నాకు న్యాయం కావాలి మేడం. వచ్చేసిన నా పిల్లలకి నాకు న్యాయం కావాలి. డబ్బులు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే నువ్వు అతను ఓకే మేడం వదిలేస్తా. తను వద్దు మేడం. నన్ను లవ్ చేసిన కాడ నుంచి లవ్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాడు సార్. పెళ్ళైనప్పటి నుంచి కూడా మంచిగా ఉన్నాడు. పెళ్ళైన తర్వాత నుంచి ఒకటి తర్వాత ఒకటి చీటింగ్ చేసుకుంటూనే వస్తున్నాడు సార్. ఇప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరున్నారు అక్కడ? మా అత్త మామలు వాళ్ళకంటూ ఓన్ హౌస్ లేదు సార్. వాళ్ళ డాడీ లేడు. వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. ఓన్ హౌస్ లేదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ సార్. అందరూ ఒక్క దగ్గరే ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో అన్నావు కదా, ఆ అమ్మాయి ఎక్కడుంది? తను హైదరాబాద్ లో ఉంది సార్. ఇతను ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నాడు. వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర 1 month ఉండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళని పిలిచినాం కదా. ఇప్పుడైతే కనుక అతనికి ఎవరు లేరు అంటే సార్, అంటే వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇంకా తనతో రిలేషన్ లో ఉన్నాడు సార్. అంటే తనతో మాట్లాడడం చేస్తున్నాడు. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ తన ఫోన్ లో నీకు నాలో ఏమి ఇష్టము అని ఒక ఫోన్ దొరికింది నీకు? మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ నార్మల్ గా తీసుకున్నా సార్. 4 months గ్యాప్ వచ్చింది కదా సార్. డిలీట్ చేయడం అన్ని సేవ్ చేసుకుంటే డిలీట్ చేసినారు సార్. డిలీట్ చేసిన మళ్ళీ రీసెంట్లీ డిలీట్ లో చేయలేదు సార్. అది చూసిన సార్. పెద్ద ఇన్వెస్టిగేటర్ మేడం చెప్పినట్టు అది చూసిన సార్. ఒక మనిషి మీద నమ్మకం వస్తే ఆ మనిషి తెలివితేటలు నువ్వు ఎక్కడైనా పెట్టుంటే సమాజానికి నీకు నీ పిల్లలకి ఎక్కడో ఉండేదాన్ని. ఈ పనికిరాని ఉండే వెనకట్లు పడుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. అవును సార్. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? మమ్మీ తమ్ముడు వాళ్ళు వచ్చినారు. మమ్మీని రమ్మని ఆవిడేం చెప్తుంది ఒక నిమిషం. మేడం సార్ వెన్నెల వాళ్ళ మదర్. అమ్మ మీ పేరు? దేవి మేడం. దేవి గారు. ఏంటమ్మా పరిస్థితి ఏంటి? అమ్మాయి పరిస్థితి బాగలేదు మేడం. లేదంతా బాగానే చూసుకున్నారంట. పాపం వాళ్ళు జాబ్ చేయకపోయినా ఏం చేయకపోయినా మీరు చేసిన సంపాదన వాళ్ళకి పెడుతూ ఉన్నారంట. మరి మీరు గట్టిగా అడిగారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏంటిది అని? బాగా అడిగినాం కానీ ఇంకా వెళ్ళిపోయింది మేడం. ఉంచితే సమాధానం ఆయనకు లేదు. పిల్లలతో. మీ వారు చనిపోయారా తల్లి? అవును సార్ మేడం. ఇప్పుడు ఎంత పాప? నా కొడుకు కడుపులో ఉన్నాడు సార్. కడుపు 25 సంవత్సరం ఇప్పుడు వచ్చిండు. బిడ్డ వయసు ఎంత? బిడ్డ 2 సంవత్సరం. నేను ఎక్కడ బాధ పెట్టి ఈడకి సాధినా మేడం. మళ్ళీ మా రుణం ఆయన దాకిండు మేడం. వద్దంటే ఈ మా లేనిపోని ఎవరో చేసుకుంది. మంచిగా ఉండాలి కదా సార్. మంచిగా ఉండలేదు. వాడికి నువ్వేమో డబ్బులు పోస్తూనే ఉన్నావు వాడికి.
పాసి పని చేసి సార్ వాచ్మెన్ ఉన్నాం. ఆ, వాచ్మెన్ ఉండి పాసి పని చేసి బిడ్డ కదా సరే పోని అందరు చేస్తురు మా బిడ్డే కాదని నేను మంచిగా చూసుకుంటే మంచిగా ఉండాలిగా మేడం. ఉండలే. నా కొడుకు కెమెరా వేసుకుపోయింది సార్, ₹1,00,000 కెమెరా. నా కొడుకు ఈడో తీస్తారు సార్, ఉమ్. కెమెరా వేసుకుపోయింది సార్. అది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఈ బిడ్డ డెలివరీకి పాప డెలివరీకి వెళ్ళినప్పుడు తను ఇంటికాడే ఉన్నాడు సార్. ఆ, అప్పుడు తీసుకెళ్ళి దొంగతనం చేశాడమ్మా? అవును సార్. ఇక తను తప్ప ఇంట్లోకి రావడానికి ఓన్లీ కెమెరా మాత్రమే పోయింది సార్, ఇంకేం పోలేదు సార్. అంటే తనే నా మంగళసూత్రం కూడా తీసుకెళ్ళినాడు సార్. సో మీ ఇంట్లో ఒక కెమెరా పోతే అది మీ అల్లుడు కొట్టేశాడని మీ అనుమానం. అవును మన ఎవరు ఉంటారు మేడం? ఇంకెవరు ఉన్నారు? కాన్ పని వెళ్ళిపోయినా తీసుకెళ్తే ఏమైనా వేరేవి తీసుకెళ్తారు కదా మేడం. ఒక్క కెమెరా సంబంధించిన ఫైల్స్. నా కొడుకు కూడా వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కదా, అప్పుడు మీరు ఒప్పుకొని పెళ్లి ఎందుకు చేయలేదు? చేయలే మేడం, వాళ్ళే చేసుకురు, మేము పోలే. ఎందుకు? ఇప్పుడు ఆ ఇష్టం తనిపోయిందిగా మేడం, మేము చేస్తే ఎట్లా? మీరు చేస్తే కట్నం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే మీకు ఇష్టం లేక? మాకు ఇష్టం లేక మేము రానియం కూడా అన్నాం. మా కొడుకు 2 సంవత్సరం మాట్లాడలే. ఒకటే అక్క మంచిగా పెళ్లి చేద్దాం వద్దు అని పోయింది, మాకు అవసరం లేదు అంటే మళ్ళీ చూడే బుద్ధి అయితే లేవు, పిల్లలు అయ్యారు. మీరే డెలివరీ చేశారా ఇద్దరు పిల్లలకి? సార్ నేను చూసిన మేడం. ఎంత ఇప్పుడు దాకా ఎంత ఇచ్చావమ్మా? అల్లుడి ఇంటి కూతురు కాపురం కోసం ఎంత ఖర్చు పెట్టావు? 2 లక్షలు అయింది మేడం. 2 లక్షల దాకా అయింది. సార్ ఆమె పుస్తే అమ్ముతారమ్మా, పుస్తే అమ్మిండు మేడం. పుస్తే అమ్మితే నేను 20,000 పెట్టి గుండు పుస్తే అని నేనే చేపించిన. అది కూడా తీసుకుపోయి ఏ కాపురం ఆమెతో రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయినాడు సార్. ఏమొస్తుంది ఆస్తి రాశారు అందులో? మాకు కూడా అంత క్లియర్ కదా. జూన్ లో మీకు పెద్ద పంచాయతీ అయ్యింది. అవును. ఇక నుంచి నేను తప్పు చేస్తే ఆయనకు వచ్చే వాటా ఆస్తి ఏదైతే ఉందో అది పిల్లలకి రాసేస్తానని రాసిరు మేడం. ఏది ఏం వస్తుంది వాళ్ళకి? ఆయనకా వరి చేను ఉన్నాయంట మేడం, మామిడికాయ తోట ఉన్నాయంట. నేను వెళ్ళిపోతే ఈ ఆస్తి నా పిల్లల మీద రావాలని నా పెద్దలు వాళ్ళ పెద్దల మీద రాసిండు మేడం. సంతకం వేయలే మేడం. సంతకం వేసిరమ్మా. సంతకం సంతకం వేయలే మేడం. చాలా మోసం చేసిండు మేడం. మీకు దండం పెట్ట కన్నా బాధ పెడుతున్న వాళ్ళకు పిల్లలు అంత ఆస్తుంచి ఈ దొంగ బుద్ధి ఏంటమ్మా? నిన్ను అడుక్కునే డబ్బులేంది అంటే ఇదే? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు సార్ ఆయనకి. పెళ్లి చేసుకున్నారు కదా కాబట్టి ₹1 కూడా ఇయ్యారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నిజంగా ఉందా గాలి లెక్క రాశాడు అందులో? ఏమో సార్ మరి ఉంది సార్. సార్ వాళ్ళ బిడ్డకు అన్ని బాగా సొమ్ము పెట్టిందంట, ఆమె బాగా పెట్టుకుందంట. ఈమెకు నిన్న పోయింది చిన్నపిల్ల బర్త్డే అని, గింత సొమ్ము వేయచ్చుగా సార్, గింత కూడా వేయలే. సంపుతా వెళ్ళిపో మెత్త ఉంటాయిగా మేడం. అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని చెప్తున్నాడు సార్. ఇట్లా చెప్తురమ్మా అంటే నా ప్రాణం ఆగుతాయి సార్. అమ్మా సంపగాల పాసి పని చేసినా నీ పిల్లకి సాస్తావు వచ్చేసేయని అన్నా సార్, నేను కడుపు ఆగుతాయి అన్నది అని పిలిపించిన. బాగానే ఉన్నారు సార్, ఇద్దరు వచ్చి మరి నువ్వు కూడా చూసుకుంటున్నావు పిల్లల్ని? చూసుకుంటున్నా సార్. ఇద్దరు సర్ది జ్వరాలతో వస్తే అప్పు తెచ్చి దవాఖాన చూపించాను సార్. ఇప్పటికైనా వాడు నిజంగా చంపేసేవాడేమో. మన అదృష్టం బాగుండి బిడ్డని ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు మన ఎదురుగుంటాని. ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ఇప్పుడు న్యాయం కావాలి సార్, నీకు దండం. అది ఏం న్యాయం అంటే భర్త కావాలా వద్దా? వద్దు ఆయన వద్దు సార్, ఆయన ఎక్కడైనా అట్లే చేస్తాడు. మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, మేము ఇప్పుడు తినడానికి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తే చాలు మేడం. తనైతే వద్దు మేడం. ఒకేలా తనతో ఉన్నా నన్ను చంపేస్తున్నాడు కాబట్టి డ్యూటీకి వెళ్ళమంటే కొడతాడు మేడం. డ్యూటీకి వెళ్ళమంటే ఫుల్ కొడతాడు మేడం. పన్ను నీటి దగ్గర పంటాడు. చిన్న చిన్న పిల్లలు కన్నా బద్ద పెడతాయి, ఆ వంట చేసి పెట్టాలి. టైంకి వంట చేయవు, టైంకి వంట పెట్టాలంట. ఆయన వస్తే బాగుండే సార్. నీ ఫోన్ తీస్తాడమ్మా? తీస్తాడు. నేను చెప్పినా మేడం అసలు ఇట్లా వెళ్తున్నా నువ్వు కూడా రా అంటే నేను ఎందుకు వస్తా, చెప్పు తీసుకొని కొడతాను. నీ ఫోన్ ఎత్తుతాడా సార్? నాతో ఫోన్ మాట్లాడతాడు సార్. అంటే నేను చెప్పినా సార్ ఇక్కడికి రాడంటే సార్. ఇక్కడికి రాకుండా ఫోన్ ఎత్తాడా? ఫోన్ ఏమో సార్ చేద్దాం సార్. డైరెక్ట్ గా వేరే ఫోన్ నుంచి చేస్తే బెటర్ అని నేను అంటున్నా. ఓకే సార్. ఇక్కడికి రానని చెప్తున్నాడు సార్. ఇక్కడికి రమ్మని చెప్పిన సార్, నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటది. ఇక్కడ రానుడు ఫోన్ కూడా ఎత్తడమ్మా, వేరే ఫోన్ నుంచి చేద్దాం. వేరే ఫోన్ ఏమన్నా అందుకో తమ్ముడు? 4 months అవుతుంది కదా సార్ ఆయన అక్కడ వెళ్ళి కూడా. అక్కడ వెళ్ళినాక కూడా ఏం పని చేయట్లేదు అంట సార్. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇంట్లో తిని పండుకుంటాడు ఏం చేస్తలేడు అని. ఇలా రేపు ఆడోళ్ళు సంపాదించుకొని పెట్టుకుంటారు సార్ పిల్లలకు. మంచిగా ముచ్చాలిక పిల్లలు దవాఖానలో నేనే పెట్టుకున్నా, నేనే చూసుకున్నా. నీ కూతురికి బుద్ధి ఉంటే లేవు. అవును సార్, అన్ని దవాఖానలో ఒక్క రోజు రాలే మేడం. వాళ్ళ అమ్మ ఒక్క రోజు వచ్చి చూడలే పిల్లలకు. దవాఖానలో నేనే చూసుకున్నా, అన్నింటికి నేనే. కన్నా బాధపడుకుంటా గింత సంవత్సరం నీకు నీ కూతురు ఇష్టం, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఇష్టం. నీకు అల్లుడు ఇష్టం లేదు, వాళ్ళకి కోడలు ఇష్టం లేదు. ఎవరి సేవలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వెట్లా నీ కూతురుని పోషించుకుంటున్నావో వాళ్ళు వాళ్ళ కొడుకుని పోషించుకుంటున్నారు కదమ్మా. మోసం చేసిపోయినదా మేడం? ఇట్లా మోసం చేసి మాకు కూడా మోసం చేసిండు. అమ్మ మీరు ఇక్కడికి అల్లుడు లేకపోయినా పర్లేదండి, భర్త లేకపోయినా పర్లేదని మీ అమ్మాయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా మాకు కాంపెన్సేషన్ ఇప్పించండి అని వచ్చారు. యాక్చువల్గా ఈ స్టేజ్లో అట్లా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయడం కుదరదు.
అవతల వాళ్ళు ఇక్కడ ఏదైనా ఉంటే ఎవరిది మంచో ఎవరిది చెడో చెప్పి కోర్టుల చుట్టూ తిరగకుండానో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా అప్పుడు ఒప్పించడానికి అవకాశం ఉంది. ఇక్కడ వన్ సైడ్ వచ్చి కూర్చోగానే మేము ఫోన్ చేయగానే వాళ్ళు ఒరిగిపోయి ఏదో డబ్బులు ఇచ్చేస్తామండి అనటం కుదరదు. ఒకవేళ అన్నా మేము నమ్మం అట్లాంటివి. అర్థమవుతుందా? మీరు లీగల్గా వెళ్ళటం చాలా బెటర్. మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారో అప్పుడే ఒక బాండ్ పేపర్ మీద వైట్ పేపర్స్ మీద రాసి ఇచ్చాడు, నాకు వచ్చే వాటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ పిల్లలకి రాస్తాను అని. అర్థమవుతుందా? మీరు కోర్టులో 498A కేసు డీవీసీ కేసు వేసి నెల మెయింటెనెన్స్కిను ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అడ్వకేట్కి ఇస్తే అవి కోర్టు నుంచే మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తారు ఆటోమేటిక్గా. కానీ మీరు అంత ఫైటింగ్ చేయడానికి దీనికంటే ముందు మేము ఇది ఒక ట్రైల్ వేస్తున్నామండి అంటున్నారు కాబట్టి మా వంతు ప్రయత్నంగా మేము ఒకసారి మీ ఆయనతో మాట్లాడుతాం. ఓకేనా? హలో, గోపీచంద్ గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీకు ఆల్రెడీ తెలుసట కదా మీ వైఫ్ ఎక్కడ దాకా వచ్చిందని. మీ వైఫ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిందని మీకు కూడా తెలుసు కదమ్మా. నువ్వు కూడా వచ్చేస్తే అయిపోయేది కదా, నా ప్రాబ్లం ఏది ఇక్కడే సాల్వ్ చేసి పడేసేవాళ్ళం. లేదండి, నేను విజయవాడలో ఉన్నాను. ఆ అమ్మాయి నా దగ్గర ఉండకుండా వచ్చేసింది. 10 days బ్యాక్ కూడా నా దగ్గరికి వచ్చింది అమ్మాయి విజయవాడ మా ఇంటికి వచ్చి. నేను ఇక్కడ ఉండదని పల్లెటూరులో నేను ఉండాలని చెప్పి వచ్చేసింది అక్కడికి. అది పల్లెటూరు, నేను ఉండనని వచ్చేసిందే? అవునండి. ఏమి అసలు ఎప్పుడు పని చేయమంట? ఇల్లు ఎట్లా పోషిస్తావు? పిల్లలు ఎలా బతుకుతారు 6 months నుంచి? సరే అమ్మాయి అంటే మంచిది కాదు, గయాళ గంప. నీ పిల్లలు ఉన్నారు కదా? అవునండి, నా పిల్లల కోసమే కదా నేను నాతో పాటు రమ్మంటున్నాను. నేను రాను, హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పి అంటుంది అమ్మాయి. హైదరాబాద్ లోనే ఫ్యూచర్ ఉండుతున్న పిల్లలకి. మరి మంచిదే కదా, నువ్వు కూడా అంత ముందు హైదరాబాద్ లోనే కదా ఈ అమ్మాయి తగిలింది నీకు. అవునండి, మేము ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ, మా చెల్లి కూడా నాగమల్లినే లవ్ మ్యారేజ్ చేసుకున్నాండి. మా మమ్మీ చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో అందుకని మా మమ్మీ కూడా ఇప్పుడు మా మావయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే, మీ అమ్మని కూడా తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, నువ్వు నీ భార్య పిల్లలు మీ అమ్మ చక్కగా ఎంత ముచ్చట కాపురం. మనకి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. ఏమున్నాయి? ఎంత ఆస్తులు ఉన్నాయి మనకి? ఆస్తుల పరంగా ఏం లేవండి. ఏదో అక్కడ ఏదో ఎకరాలు రాసేసావుగా వైట్ పేపర్ మీద. ఎక్కడ? మీ ఏదో 1906 రోజు ఏదో అగ్రిమెంట్ జరిగిందిగా మీకు పంచాయతీ. నాకు వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది నా పిల్లలకని రాసావుగా. ఏం ఆస్తి ఉంది మనకి? నాకున్నదే వాళ్ళకి వచ్చింది. మీరు మీ సినిమా డైలాగ్ అట్లానే ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయిని చక్కగా ఇక్కడ రమ్మన్నాను. అమ్మాయి నేను ఇక్కడైతే ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది. నేనే దగ్గరుండి తీసుకొచ్చాను, దగ్గరుండి ఇంటికాడ దించొచ్చాను నేను. సరే, అమ్మాయిల సంగతి ఏంటి? 3 మందితో మాట్లాడుతున్నాం వరుసగా. ఎవరండి? ఏదో అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కట్ చేసి వచ్చింది. లేదండి, వాళ్ళు జస్ట్ కొలీగ్స్ వాళ్ళు అంతే. నువ్వు చేసే పనే అంత మళ్ళీ కొలీగ్స్ తో పరిచయాలు. కొలీగ్స్ తో పరిచయాలు లేకుండా ఎలా ఉంటాయండి? అంతేనంటావు. మరి మీ ఆవిడకి అనుమానం వచ్చినప్పుడు మానేయాలి కదమ్మా వాళ్ళతో మాట్లాడడం. నేను ఎవరితో మాట్లాడలేదండి. అమ్మాయి మాట్లాడినట్టు ప్రూఫ్స్ లేవా అమ్మాయి దగ్గర? ఇప్పుడు ఏమన్నా పని చేస్తున్నావా? ఏం పని చేయట్లేదా? ఇప్పుడు ఇంటికాడే మా కూలి పనికి వెళ్తున్నానండి. ఏం కూలి పని? ఎంత వస్తుంది? మేస్త్రి పనికి వెళ్తున్నాను. 700 వస్తుందండి డైలీ 700. నెలకి 20,000 30,000. మరి 10,000 అయితే మంత్లీ పంపించు మెయింటెనెన్స్ ఫస్ట్, మిగతా తర్వాత మాట్లాడదాం. మేడం, మంత్లీ 10,000 చొప్పున ఈ మంత్ నుంచి పంపించు వీళ్ళకి. ఎందుకండి? మెయింటెనెన్స్ కోసం, బతకాలి కదా. నువ్వేమో అక్కడికి రమ్మంటావు, ఈ అమ్మాయి ఏమో ఇక్కడికి రమ్మంటది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తగ్గాలి. కర్మ ఏంటంటే మగాళ్ళే తగ్గాలి ఇక్కడ పిల్లల్ని కనేసినాక. ఏమండి, నేను నా పెళ్ళైన దగ్గర నుండి కూడా హైదరాబాద్ లో ఉన్నాను. 4-5 years ఉన్నాను. అమ్మాయి నానా ఇక్కడ ఒక ప్రాబ్లం సొల్యూషన్ కి బాగా ఉంది. నువ్వు మీ అమ్మగారిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసి భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. అలా నేను ఉండలేనండి, నాకు విజయవాడ మా లోకలు మా ఇదే బాగుంది, మా పల్లెటూరు అని నువ్వు అనుకుంటే ఈవిడికి అక్కడికి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఈవిడ కోర్టులో కేసులు ఫైల్ చేసి నువ్వు లాయర్లు పెట్టుకొని తిరిగే కంటే నెలకు 10,000 ముగ్గురికి మెయింటెనెన్స్ పంపించు అంటున్నా. హ్యాపీ, ఎవరి దారిని వాళ్ళు ఉందరు గాని. అట్లా ఎందుకండి, ఎవరి దారిని వాళ్ళు ఉంటారికి. నువ్వేమంటావంటే నేను మెయింటెనెన్స్ పంపించను, పోనీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒక 30 లక్షలు ఇచ్చేసే వాళ్ళ ముగ్గురికి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్? ఈవిడ తలో 30 లక్షలు. ఆయన ఏం పని చేయట్లా. మీకు రమ్మంటుంటే కూడా నేను రాను అంటుంది, మీరేమో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటున్నారు. మీకున్నవి 2 ఆప్షన్స్. మేము కోర్టుల చుట్టూ తిరగకుండా ఆవిడ ఒక 4 కేసులు వేస్తే నువ్వు మీ అమ్మగారు మీ సిస్టరు అనవసరంగా తిరగాలి. మీ బ్రదర్ ఎవరో చెప్పారు. ఇప్పుడు అనవసరంగా తిరగకుండా మేము ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాం. నెలకి 10,000 మెయింటెనెన్స్ ఇస్తే లేదా నువ్వు ఏదైనా బార్గెనింగ్ చేసినా పర్లా, మేము నీ తరపున ఇక్కడ ఆర్గ్యూ చేస్తాం అమ్మాయితో ఒప్పించడానికి. మెయింటెనెన్స్ ఇచ్చినా ఆవిడ మా నాన్న ఆవిడ బతికేది.
లేదు నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి విడాకులు ఇప్పించండి అన్నా మాట్లాడతాం. దానికి అన్ని ఉన్నాయి, ఇక్కడ ఉండకుండా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతే నన్ను మెయింటెనెన్స్ పంపించమంటున్నారు మీరు. ఫోన్లే అమ్మ, నేను చెప్పింది వినకపోతే కోర్టు చెప్పినా హిందూ కానీ, ఎందుకంటే మేము ఒక మీడియేటర్స్ మాత్రమే. కోర్టులో మీరు అంతా సఫర్ అవ్వకుండా కోర్టు వాల్యుబుల్ టైము కాస్త ఉపయోగపడే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీలాంటి కేసులన్నీ మేము సాల్వ్ చేద్దామని మా వంతు ప్రయత్నం, మా కృషి. మీరు వినట్లే, ఎవరికన్నా ఎక్కడ పడాలో అక్కడే పడ్డాక క్లారిటీ వస్తుంది. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మా మమ్మీకి హెల్త్ బాగోట్లేదు. రీసెంట్ గా నాకు కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చి నేను ఇంట్లోనే ఉంటున్నాను. సరే, మీ అత్తగారు ఈ 4 సంవత్సరాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టింది? మీ అమ్మగారు ఎంత ఖర్చు పెట్టారు మీకోసం? మా అత్తగారు నాకు అప్పు పరంగా ఒక 50,000 70,000 ఇచ్చుంటారండి. ఖర్చుకి ఎంత ఇచ్చింది? ఖర్చులకి ఏమి ఇవ్వలేదండి నాకు. అదేనండి, అప్పు పరంగానే ఇచ్చారు నాకు. అప్పుకి 70,000 కదమ్మా, 2.5 లక్షల దాకా ఇచ్చారట. ఎవరు? మీకు ఇంట్లో ఖర్చు, రెంట్లు, ఇవన్నీ రెంట్లు అన్ని ఎవరు కట్టారు? రెంట్లు ఎవరు కట్టారు ఏంటండి? మీ ఇంట్లో రెంట్లు, హైదరాబాద్ రెంట్ ఎవరు కడుతున్నారు? ఒక మంత్ రెంట్ ఆమె కట్టారు. మీ అమ్మ ఎంత పంపించింది? ఫోన్లో మీ అత్తగారు 70,000, మీ అమ్మ ఎంత ఇచ్చిందమ్మా? మా మమ్మీ నాకు ఇచ్చిందండి. మా మమ్మీ ఎంత ఇచ్చింది? 50,000 ఆమె ఇచ్చింది, ఒక 50,000 దాకా. నువ్వెంత సంపాదించావు ఈ 4 సంవత్సరాల్లో? ఏమండి? నువ్వెంత సంపాదించావు ఈ 4 సంవత్సరాల్లో? నేను ఎంత సంపాదించంటే 2 లక్షల దాకా సంపాదిస్తున్నాను. తిన్నట్టు అయిపోయింది, ఖర్చులు అయిపోయినాయి. మరి మీ అత్తగారు బాకీ తీర్చేసావా? కాదండి. ఏమండి? మీ అత్తగారు 70,000 బాకీ తీర్చేసావా? తీరలేదండి, అవి కూడా తీరవాలండి ఇప్పుడు. పోన్లే, మా అయ్యన్న గుర్తు పెట్టుకో. వాళ్ళు 2 లక్షలు అంటున్నాను, నువ్వు 70,000 అంటున్నావు. కనీసం ఆ 70,000 అన్న ముందు అర్జెంట్ గా పంపి. ఏమండి 2 లక్షలు అంటుంది కదా, 2 లక్షలు లెక్క చెప్పమానండి మీ పక్కన. అరే నేనేమన్నాను, నువ్వు చెప్పిందే, నీ తరపున ఇక్కడ మాట్లాడుతున్నా. ముందు 70,000 పంపించే, తర్వాత మాట్లాడుకుందాం. నేను పంపిస్తానండి, ఆమె అప్పుడు అక్కడికి పోదు. సరే అమ్మా, మీకు మా వంతు ప్రయత్నం మేము ట్రై చేసాము. సార్, డాక్టర్ గారు కూడా మాట్లాడతారు. ఏమన్నా మీకు అవకాశం ఉంటే ట్రై చేయండి. సెటిల్మెంట్ చేసుకుంటారా, కోర్టులో చూసుకుంటారా? నా పిల్లలు నాకు కావాలని నేను ఇప్పుడు దాకా కూడా ఇక్కడే ఉంది. అప్పుడు 5 years ఆ అమ్మాయి నన్ను వాళ్ళ మమ్మీతో వాళ్ళ తమ్ముడితో నానా రకాలకి ఇబ్బంది పెట్టి 3 days ఫుడ్ లేకుండా. ఓకేలేమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడే విధానం మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది. కానీ నువ్వు రూపాయి ఎదల్చు. నీకు పడాల్సిన చోట మంచిగా గట్టిగా పడిన రోజు అడ్వకేట్లను పెట్టుకొని అప్పుడు బయటకు వచ్చి కష్టపడదు. కానీ ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. సరే మేడం. సార్, మీరు కూడా విన్నారు కదా, ఇక్కడ అతను వర్షన్ వింటుంటే అతను తేల్చుకునే టైపు కాదు, వదిలించుకునే టైపు కాదు, ఇచ్చే టైపు అసలు కాదు. వీళ్ళు కొంతకాలం కష్టపడాల్సిందే. మీ కష్టార్జితం ఏదన్నా మీరు వసూలు చేసుకోవాలి అనుకుంటే. సరే, ఇక్కడైతే స్టేజ్ మీద 70,000 ఒప్పుకున్నాడు. అదేదో 1 week 10 daysలో పంపిస్తాడట. చూడండి, లేదా లీగల్గా వెళ్దురు. కానీ ఒకసారి సార్ మాట్లాడుతారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం, అతను ఇప్పుడు మేడం మాట్లాడుతుంటే ఎక్కువసేపు మనం మాట్లాడలేదు, కానీ అతని మాటలో అతని వ్యక్తిత్వం అనేటటువంటిది చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏమీ లేని దానికి వెన్నెల అనవసరంగా రచ్చకి ఇచ్చుకుందండి. ఆ అమ్మాయికి పని పాటు లేదు, సింపుల్ ఇష్యూ మా ఇద్దరి మధ్యన, కేవలం ప్రేమించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఉండమన్నాను, కానీ ఆ అమ్మాయి ఉండట్లేదు. అంత ఈజీగా తేల్చేస్తున్నాడు. అతను ఏంటంటే మళ్ళీ ఎక్కడ కూడా బిగ్గరగా అరవటం కానీ, కోప్పట్టం కానీ, అదేమి అసలైనటువంటి వ్యక్తిత్వం ఎక్కడా చూపెట్టట్లేదు. అంటే తడిగొడ్డతో గొంతు కోసే రకంలా అనిపి. ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఏంటంటే అతను వేరే చోట్ల తిరిగారు, వేరే ఆడపిల్లలతో తిరిగాడు, ఈ మధ్య కాలంలో కూడా ఒక అమ్మాయితో ఉన్నాడని. అదేమో అతను ఆ ప్రస్తావనలో సింపుల్గా కొట్టి పారేస్తున్నాడు అన్న నీ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి అది నువ్వు నిజమే అని అనుకుంటున్నావు, కాబట్టి అది నీ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ మనిషి ఇలాంటి వాళ్ళతో నెగోషియేట్ చేయడం చాలా కష్టం అమ్మ. బాగా కోప్పడి అరిచేవాడితో అన్న మనం నెగోషియేట్ చేయొచ్చు. ఎందుకంటే గట్టిగా అరుస్తాడు, తిడతాడు, 4 మాటలు అంటాడు, తర్వాత చల్లబడతాడు. అయితే సరే మేడం చెప్పండి అని అంటున్నాడు. ఇదేంటంటే నాంచుడు బేరం. ఈ బేరంలో ఏంటంటే ఎక్కడ కూడా మంచోడా చెడ్డోడా, మంచోడా చెడ్డోడా, నువ్వు చెప్పేటటువంటి మాటలు బట్టి చెడ్డోడు అనుకుంటూ ఉంటాం, అతను మాట్లాడేటటువంటి తీరు బట్టి మంచోడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి, మీ అమ్మ కూడా ఇచ్చినటువంటి డబ్బులు ఎలా ఇచ్చింది? చేతికి అందించిందంట మహా తల్లి. ఏ యూపీఐయో ఇంకోటో ఏదో కొట్టుకుంటే కనుక ఈ పాటికి ఒక ఆధారం అనేటటువంటిది ఉండేది, బ్యాంక్ అకౌంట్, అది కూడా లేదు. అతను అట్లీస్ట్ 70,000 ఇస్తున్నామని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ 70,000 పంపిస్తాడు లేదో అనేది మీ అదృష్టం, అది చూసుకో. పంపించారు సార్ ఆయన. అసలు ఇతను ఎక్కడి వరకు లాగుతాడు, ఎన్ని కోట్ల చుట్టూ మీరు తిరగాలి అనేటటువంటిది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే కనుక ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నువ్వు చెప్పేటటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా కొట్టిపారేస్తున్నాడు. కేవలం ఆగిరిపల్లిలో వచ్చి నువ్వు ఉండట్లేదు కాబట్టి అతను ఇక్కడికి రాడంట, కాబట్టి మీ కాపురం విడిపోయిందంట, అంత సింపుల్గా చెప్తున్నాడు. ఎక్కడ కూడా పిల్లలు దూరం అయ్యారండి, పిల్లల్ని ఒక్కసారి చూపెట్టమనండి, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను, పిల్లల్ని చూసి 1 రోజులైంది 10 రోజులైంది, ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది లేదు. చూసారా? ఓకే, భార్య అంటే కనుక సరే నీకు లేనిపోని కారణాలు బట్టి నిన్ను దూరం పెట్టాడు, అదంతా కూడా నీకు చేతకంతనం, కాపురం నిలబెట్టుకోవటం అన్నట్టుగా మాట్లాడాడు. ఇచ్చినటువంటి డబ్బులు మీ అమ్మ ఇవ్వలేదు అన్నట్టుగా సింపుల్గా చెప్పేస్తున్నాడు. కానీ పిల్లలు ఎవరికైనా మనసు కరిగిపోతుంది. ఆ పిల్లల గురించి ఎక్కడ కూడా ఈరోజు ఆ ప్రస్తావన లేదు, ఒక బాధ లేదు.
సో ఇటువంటి వాళ్ళు ఒక వ్యక్తిత్వ పరంగా లోపం ఉండేటటువంటి వాళ్ళు. అంటే ఏంటంటే గాలివాటంగా బతుకుతారు, ఏ రోజుకి ఆ రోజు బతుకుతారు. బాధ్యతలు అనేటటువంటిది, బరువు బాధ్యతలు అనేది అర్థం కాదు. పెళ్ళి అనేటటువంటిది కూడా ఒక జీవితంలో ఒక ఆట. ఆ క్రమంలో పుట్టేటటువంటి పిల్లల మీద కూడా బాధ్యత ఉండదు. ఆ బాధ్యత ఎవరిదంటే తల్లిది, లేదంటే అత్తది, ఎవరో ఒకరిది. సో ఎవరో ఒకరు భారం వేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుంటున్నాడు. ఆ పని ఎంతకాలం చేస్తాడో భగవంతుడికి కూడా తెలియదు. అయితే ఈ రోజు అతను మనకి ప్రత్యేకంగా చెప్పేటటువంటి మాట హైదరాబాద్ వచ్చి ఉండలేను అనేది ఉత్తమాట. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడు, బెంగళూరులో కూడా ఉండేవాడు అని నువ్వే చెప్పు. జస్ట్ ట్రైనింగ్ పర్పస్ మీద 3 months వెళ్ళినాడు సార్. వెళ్ళాడు. 5 years ఇప్పుడు ఉండే అలవాటే 5 years మ్యామ్ ఇక్కడే ఉన్నాడు సార్. ఉండే అలవాటే ఉంది. కానీ ఏంటంటే ఇది ఎటువైపు దారి తీస్తుంది అని చెప్పి ఒక సేఫ్ జోన్ ఎత్తుక్కున్నాడమ్మా. అదేంటంటే వాళ్ళ ఊరు. ఎక్కడైతే కనుక మీరు మనుషుల్ని తీసుకెళ్లి దాడి చేయలేనటువంటి ఒక ఊరు, అతన్ని ఇప్పుడు మీరు తెలంగాణలో ఉండి వాళ్ళ ఆంధ్రాలో ఉండి మీరు ఇక్కడి నుంచి అక్కడ ఏదో పెట్టుకుని వెళ్ళి చేయగలేను. కాబట్టి నాకంటూ ఒక బలగం ఉంది, ఇక్కడి నుంచి నేను ఏమన్నా మాట్లాడగలను అనేది ఒకటి నాకు అనిపించింది అతని మాటలో. రెండోది ఏంటంటే నాకు అతను ఆల్రెడీ ఎంతో కొంత లీగల్ అడ్వైస్ తీసుకునే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం మేడం అంతేనా? ఏదో సలహా సూచన ముందు జాగ్రత్త చర్య అయితే తీసుకున్నట్టే అనిపిస్తుంది నాకు. నువ్వు ఇది దులుపుకోవాలి, ఇక్కడి నుంచి బయటపడాలి అనుకునేటటువంటి ఆలోచన కరెక్టే. కానీ ఇటువంటి మనిషిని అసెస్ చేయటం అనేటటువంటిది ఒక్క దెబ్బతో ఇలాగ 5-10 నిమిషాల్లో అసెస్ చేయటం అనేది నాలాంటి వాళ్ళకి కానీ, లాయర్ మేడం లాంటి వాళ్ళకి కానీ మాకుండే అనుభవంతో మేము చెప్పగలమేమో. కానీ నువ్వు చేసినంత ఆ స్థాయి ప్రయాణంలో ఇతను తడిగొడ్డతో గొంతులు కోసి నాలాగే ఎంతోమంది అమ్మాయిల్ని మాటల ద్వారా పడేస్తాడు అనేటటువంటి ఎగ్జాంపుల్స్ నీ దగ్గర 1.25 లక్ష నీ కళ్ళెదురుకుంటూ వచ్చినాయి. ఎటొచ్చి ఏంటంటే ఆ సిరీస్లో ఆ క్రమంలో ఏంటంటే అమ్మకి చెప్పేవు కానీ అమ్మాయి ఏముందమ్మా, ఆవిడ ఇంట్లో పాచి పనులను చేసుకుని ఒక అమాయకురాలు, ఆవిడకి ఏం ప్రపంచం తెలుసు. ఎవరినైతే కదపాలో ఆ సైన్యాన్ని నువ్వు కదపలేదు. మొదట్లోనే ఒక అమ్మాయిని డిలీట్ చేసాం కదా ఓకే, ఇంకో అమ్మాయిని డిలీట్ చేసాం కదా ఓకే అని చెప్పి ఈ డిలీట్ చేయటం అనేటటువంటి క్రమంలోనే నువ్వు పడ్డావు. కానీ ఇతని యొక్క వ్యక్తిత్వం మారుతుందా లేదా, అసలు ఇటువంటి నమ్మకం లేనటువంటి మనిషితో జీవితాంతం జర్నీ చేయగలనా లేదా, ఇతను మార్చాలి అంటే కనుక ఎవరెవరికి చెప్పాలి, ఇతనికి ఎలాగ బుద్ధి చెప్పాలి అనేటటువంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా 6 నెలలకు ఒక బిడ్డని, 2 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డని పెట్టేసుకుని వాళ్ళిద్దరిని చంకనెత్తుకుని నేను ఎక్కడ పనికి పోతానండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపాడాలంటే వాడు వేసే 10,000 ముష్టి మీద నేను బతుకుతాను అన్నట్టున్నా, వాడు ఆ 10,000 కూడా వేసేటట్లేడు. అంటే నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో ప్రేమించినటువంటి వ్యక్తిని స్టార్టింగ్లోనే అసెస్ చేయకపోవటం, కళ్ళు మూసుకుని మీ అమ్మని వద్దు అని చెప్పి బలవంతంగా వెళ్ళి వేరే చోటకి వెళ్ళి పెళ్లి చేసుకోవటం, ఆవిడేమన్నా తిన్నది అంటే కనుక మొగుడిని పోగొట్టుకుని 2 పిల్లల్ని ఎంత కాయ కష్టం చేసుకుని ఇక్కడి వరకు నానా అవస్థలు పెట్టుకుంటూ చేస్తే కనుక మీ ఆడపిల్లలు చేసేటటువంటి నిర్వాహకం ఇది. ఈరోజు ఎంత సమస్య వచ్చి పడింది. నువ్వు నీ ఇష్టం బట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆవిడ వద్దు అంది, అయినా కానీ పోయావు, ఉన్నావు. సరే చేసుకున్నవాడు ఎలా సచ్చినా పర్వాలేదు అన్నట్టు తల్లి దగ్గర నుంచి కొంతకాలం దాసే ఫైనల్గా ఆవిడకి చెప్పావు. లోకానికి చెప్పుకోలేనటువంటి అంశం అమ్మ ఇది. పైపెచ్చు నచ్చనటువంటి పెళ్లి ఎందుకే, కర్మ ఎందుకు చేసుకున్నావు, నీ చావు నువ్వు చావే అని అనకుండా ఆవిడ పైపెచ్చు 2 లక్షలు ఇచ్చి ఎంతకాలం మీ కాపురాన్ని పోషిస్తూ వచ్చింది. ఏం కర్మ అమ్మ ఆవిడకి? సార్ ఏం కర్మ అది? ఇప్పుడు ఎవరిని అంటాం చెప్పు? నా పానం వెళ్ళిపోతే ఎట్లా బతుకుతాయి సార్? నేను కొడుకు రానిస్తలేడు. ఇప్పుడు నా భయం ఏంటో తెలుసమ్మా, ఆల్రెడీ 2 లక్షలు పిండి అట్లే పెట్టిపోండి మేడం. ఒక్క నిమిషం నేను చెప్తానమ్మా. ఇప్పుడు నా భయం ఏంటంటే చూపించుకోయినా అప్పు తెచ్చి అదే అమ్మ 2 లక్షలు ఖర్చు పెట్టించాడు. నా భయం ఏంటో తెలుసా, వాడు అన్నిటికీ ఆరితేరినట్టు మనిషిలాగా అనిపిస్తున్నాడు. వాడు ఇంకా మిమ్మల్ని కోట్లు చుట్టూ తిప్పించి ఇంకెంత పిండి ఆరేస్తాడో మిమ్మల్ని. ఆయన చంపినా చంపేస్తాడు సార్, అలాంటి మనిషి సార్. ఆడు చంపితే మనం చంపించుకుంటాం. అవన్నీ పక్కన పెట్టు. డబ్బుల పరంగా మీకు దిక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తాడేమో అనేటటువంటి భయం నాకుంది. సో కాబట్టి ఏంటంటే ఈరోజు జరిగినటువంటి వాటి గురించి పుణ్యమే కారం జల్లటం కాదు. నీలాంటి ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక బుద్ధి గడ్డి తిని తల్లిదండ్రులు వద్దు అన్నప్పుడు అదే గడప దగ్గర ఆగిపోతే కనుక ఈ కర్మ ఉండదు, ఈ దరిద్రం ఉండదు. నేను వద్దనే చెప్పిన సార్, నేను చచ్చిపోతాను నువ్వు లేకుంటే అని ఫోన్ చేసి ఎక్కెక్కి ఏమన్నా అంటాడమ్మా, నీతోని అన్నాడు, ఆ బెంగళూరులో 2 అమ్మాయిలతో అన్నాడు, ఇంకో అమ్మాయి ఏదైతే చాటింగ్ లో ఉన్నా ఆ అమ్మాయితో కూడా చచ్చిపోతానని అంటాడు, పెళ్లి అవ్వలేదు అంటాడు, పిల్లలు లేరు అంటాడు. వాడు ఏమన్నా అంటాడు, చెప్పుకుంటాడు సార్ వేరే అమ్మాయిలతోని నాకు పెళ్లి అవ్వలేదు. వాడు కథలు చెప్పుకుంటూ తిరుగుతాడు. వాడికి అది ఆనవాయితీ, అలవాటు. మీ ఆడపిల్లలకి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఒక తండ్రి లేనటువంటి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఈ బ్రేక్ అమ్మ వేసినటువంటి బ్రేక్ నేను ఆగకపోతే కనుక గుంతలో పడి చచ్చిపోతానేమో అని చెప్పి ముందు చూపు మీకు ఉండాలి. మీకేదమ్మా ముందు చూపు? ఈరోజు 2 పిల్లలండి అనాథలండి ఏం చేయనండి అని ఇప్పుడు ఏడుస్తావు. ఆవిడ తప్ప నీకు దిక్కు లేదు. నా ఉద్దేశం ఒక్కటే, వాడితో ఎలా లెక్క తేల్చుకోవాలన్నది లాయర్ మేడం ఆవిడ అనుభవంతో ఆవిడ చెప్తారు. ఇంకా ఆడ స్మరణ అన్నది బ్రెయిన్లో తీసేసి
నువ్వు చదువుకున్నటువంటి అమ్మాయి, తెలివైనటువంటి అమ్మాయి, నీ మాట తీరు, నీ పద్ధతి బట్టి నువ్వు చాలా సాధించగలవు, చాలా చేయగలవు అనేటటువంటి గట్టి నమ్మకం నాకుంది. నువ్వు ఎదుగు, ఒక ఆది పరాశక్తిలాగా ఫైట్ చేసి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకుని ఏదైతే మీ తల్లి ఇప్పటి వరకు చేస్తుందో ఆవిడ అనుభవం బట్టి నీకు చెప్తుంది ఎన్ని కష్టాలు పడి నిన్ను ఈ స్థాయి వరకు తెచ్చుకుందో, నువ్వు అదే విధంగా పోరాడి నీ పిల్లల్ని కాపాడుకో. అది చాలు. ఈ డిప్రెషన్ నుంచి బయటికి రా, మోసపోయింది చాలు. ఇంకా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అంటావా, అది ఏం చేయాలో, ఎటువంటి కేసులు వేయాలో మేడం చెప్తారు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం మేడం, మన భారతదేశంలో మెయిన్గా సాంప్రదాయాలు, సంస్కృతికి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది. పెళ్ళి అంటే ఇంకా వాళ్ళు ఆ స్టేజ్ మీద దేవుడు దేవతతో సమానం, చెప్పులు కూడా వేసుకొని ఎక్కం అక్కడికి. తర్వాత పిల్లలు కన్నారు అంటే అది ఒక కుటుంబం, ఆ కుటుంబానికి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. దీనిని ఈ రోజున వ్యక్తిగత స్వేచ్ఛ, లవ్ మ్యారేజ్లు, ముందే ఫిజికల్ రిలేషన్స్, ముందే పిల్లల్ని కనేయడాలు విపరీతంగా డామినేట్ చేస్తున్న సిచ్యుయేషన్లో ఈవిడ ఒక ఎగ్జాంపుల్. 6 months లవ్లో ఇమీడియట్గా ఒక వ్యక్తిని పెళ్లి చేసేసుకుంది. వాళ్ళ అమ్మ ఆడవాళ్ళు కాదన్నా కూడా చేసుకున్న అమ్మాయి ఫట్ అని 2 పిల్లల్ని కనేసింది. కొత్తగా గవర్నమెంట్ ఒక కొత్త ఆఫీస్ ఏమైనా ఓపెన్ చేయాలేమో, దానికి ఒక మంచి టీంని ఫామ్ చేసి ఎవరైతే లవ్ మ్యారేజ్లు చేసుకొని తిప్పి కొడితే 2-3 yearsలో ఆల్బమ్లు వచ్చేలోపే విడిపోతున్న బ్యాచ్లు బోల్డ్ ఉన్నాయి, పేరెంట్స్ని కాదనుకొని. ఆ సందర్భంలో ఉన్న వ్యక్తులు నిజంగా పిల్లల్ని కనేసి ఇలా విడిపోతాము అంటే కనుక వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేసి ఆ పిల్లల్ని గవర్నమెంట్ పోషించుకుంటే బెటర్. ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు అయ్యే అర్హతే లేదు. ఇక స్త్రీ అనే విక్టిమ్ కార్డు తోటి ఈవిడ మాట్లాడుతున్నవి ఇంత అంతా కాదు, ఆ ఎవిడెన్స్లో 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఆ అబ్బాయి ఫోన్ మాట్లాడాడు, ఆఫీసులతో ఫోన్ మాట్లాడరా, విపరీతమైన అనుమానం. ఆ అనుమానమే ఈ రోజున 2 పిల్లలకి తండ్రి లేకుండా చేసింది. ఆవిడ నోరు తెరిసిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయండి, ఆయన వదిలేయండి, ఆయనకి అక్రమ సంబంధాలు, పెళ్ళి, ఇదే అడగాల్సింది. మేడం ఉంటే కూడా తను అదే చేశాడు కదా మేడం, డ్యూటీకి వెళ్ళాడు. ఎవరు సెలెక్ట్ చేసుకోమన్నారు నిన్ను? ముందు తెలీదా? 6 నెలల్లో ఒక జీవితకాలం బతుకుంటే జీవితకాలం సహజీవనం చేయాల్సిన ఒక భర్తని డిసైడ్ చేసేసుకుంటారా మీరు? మీ అమ్మ చచ్చి చెడి సంపాదించి మిమ్మల్ని కూర్చోపెట్టి పోషిస్తుంటే నువ్వు చేసిన గాలి పని ఏంటో తెలుసా? 6 నెలల్లో చూసి వాడిని పెళ్లి చేసేసుకుని గబగబా పిల్లల్ని కనేసి పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోతుందండి నా జీవితం అంటున్నావు. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, నీ పిల్లలకు నువ్వు తిండి పెట్టలేవా? ఆడు అక్కడెక్కడో బతుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నావు, లేడు ఏం చేస్తావు? మీ నాన్న లేకపోతే మీ అమ్మ పోషించట్లా? ఎవడో ముష్టేస్తేనే తిని బతకాలా? ఏ పరిస్థితిలో ఉన్నారమ్మా ఆడపిల్లలు? లేదా నువ్వు సాంప్రదాయం ఫాలో అవుతాను, నేను ఇంట్లో నుంచి బయటకు రాను అంటే ఆవిడ చెప్పినట్టు వినాల్సింది. ఆవిడ కష్టార్జితం మొత్తం నీకు పెట్టడానికే సరిపోయింది, వచ్చి ఒక కండువ వేసుకుని కూర్చొని మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నావా? ఎవరి క్లాస్ ఇక్కడ? నీకు నీ పిల్లల క్లాసు నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని కనీసం ఆ వ్యక్తితో కరెక్ట్గా కాపురం అన్నా చేసావా? ఓపిక పట్టాలి. ఆ అబ్బాయి అంత క్రూయల్గా ఏం కనిపించట్లా. నీలాంటి అమ్మాయితో ఎక్కడ కాపురం చేస్తాను? నీకు ఎక్కడ కాపురం ఉంటే అక్కడ వెళ్ళాలి, భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. ఎందుకు వెళ్ళావు నువ్వు? వెళ్ళినా మేడం తన అబద్ధాలు చెప్తుంది. నేను పంపిస్తాను వెళ్తావా? వెళ్తావా? నేను సేఫ్టీ ఉంటాను, నేను అక్కడ ఎవరినైనా అక్కడ ప్రొవైడ్ చేస్తాం మేము సేఫ్టీగా. నువ్వు ఆ ఊర్లోకి వెళ్ళి కాపురం చేస్తావా పిల్లలతో? పిల్లలకి తండ్రి అవసరం కదమ్మా. నువ్వు తండ్రి లేకుండా బతికితే ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసుగా. మీ అమ్మ అంటే ఏదో నీకు భద్రకాడిలాగా కాపాడుకుంటూ వస్తుంది, నువ్వు అలా లేవు. ఆ అబ్బాయి ఇన్వైట్ చేస్తున్నాడు, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి పిల్లలతో. వెళ్తావా? నువ్వు ఏదైనా జాబ్ చేస్తుంటే పోనీలేమ్మా అంటాను నేను. మేడం ఆ ఊర్లో చిన్న హాస్పిటల్ లేదు మేడం. నీకెందుకమ్మా? నిన్ను కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు కదా, మనుషులు బతుకుతున్నారు ఆ ఏరియాలో. హైఫై హైదరాబాద్లోనే బతకాలంటే ఎలాగా? అప్పుడు నువ్వు కూడా కష్టపడాలి. నువ్వు ఇలా దేహే అని కూర్చోకూడదు ఎప్పుడు. చెప్పినా మేడం తనకి ఇక్కడికి వచ్చి నేను కూడా అతను అక్కడికి రమ్మంటున్నాడు. భర్త పిల్లలకి తండ్రి కావాల్సింది నీకు, నువ్వు డబ్బులు అడుగుతున్నావు. డబ్బులు ఇప్పించటం కుదరదు. చేతులారా నేను అందుకు మాట్లాడుతున్నా అమ్మా, నీ లీగాలిటీ నేను తర్వాత మాట్లాడతా. మీరు చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకొని ఈ రోజున లా అండ్ ఆర్డర్ని వాడుకొని కోర్టులో కేసులు వేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటామంటే నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిలు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక కేసు తేలడానికి 5 to 10 years పడుతుంది తెలుసా. మీ జీవితాలు నాశనం అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. నీలాగా ఉండే వాళ్ళందరికీ అందుకు ఈ అమ్మాయిని అనాల్సి వస్తుంది. ఈ అమ్మాయి మిస్టేక్ చేసిందా చేయలేదా అని కాదు, ఏదో సినిమాల్లో ఊహించేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న day 1 నుంచి అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. వాటిని ఫేస్ చేయగలిగితేనే కుటుంబాలు నిలబడతాయి, పిల్లలకి తల్లిదండ్రులు నిలబడతాయి. అప్పుడు దాకన్నా వెయిట్ చేయరు, అర్జెంటుగా కన్నారు 2 పిల్లల్ని. ఎవరు ఇక్కడ తిండి పెట్టేది వాళ్ళకి? నిన్ను పోషించడం ఎక్కువ, మళ్ళీ వాళ్ళిద్దరిని పోషిస్తుంది ఆవిడ.
నేను అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని కొడుతున్నాడు సార్. చంపేస్తాడు, ప్రాణ భయం ఉంది సార్, తన మీద నమ్మకం లేదు సార్. పల్లెటూరు అని వెళ్ళట్లేదా, మనిషి చంపేస్తాడని వెళ్ళట్లేదు? చంపేస్తాడని వెళ్ళట్లేదు సార్. ఓకే సరే. ఆయన పల్లెటూరు అని కూడా వెళ్తలేను సార్. పోన్లేమ్మ, పల్లెటూరు నుండి వెళ్ళట్లేదు, ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని వెళ్ళట్లేదు, ఆయన నిన్ను చంపేస్తాడని వెళ్ళట్లేదు. ఇవన్నీ ముందే ఏడిస్తే అసలు పెళ్ళే ఉండేది కాదు, 2 జీవులు భూమి మీదకే వచ్చేవి కాదు. మీకు తగ్గ పనిష్మెంట్లు మీకు అవ్వాల్సి. మేడం తనని చాలా బాగా చూసుకున్నాం కదా మేడం, వేరే వాళ్ళతో ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం. అదేనమ్మా, ఇదే ఈ మాటలే ఆడు పారిపోయేలాగే చేసినాయి. ఆ అబ్బాయి నీకు విషయం తెలుసా, నిన్ను ఇప్పుడు మేము పంపిస్తానని నేను ఊరికే ట్రైల్ వేశాను, నువ్వు ఎలాగో వెళ్ళవు నాకు తెలుసు, నువ్వు వెళ్తానని ఆడు తీసుకోడు, అది నిజం. అయినా నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలి కాబట్టి మాట్లాడా. ఇప్పుడు నేనే రమ్య గారు వచ్చి ఆ ఊరు వెళ్ళి అరే బాబు ఆ పిల్లని తీసుకొచ్చా నేను సేఫ్టీ అన్నా కూడా నిన్ను ఒక్కరోజు కూడా ఉంచుకోడు. అసలు ఆ అబ్బాయికి నిన్ను ఇన్వైట్ చేసే ఉద్దేశమే లేదు, ఏదో మాతో మాట్లాడాడు తప్ప. నీకు డబ్బులు కావాలా, ఆ అబ్బాయి నిన్ను ఫ్రీగా వదిలించుకోవడం కావాలా, వేరే ఆప్షనే లేదు మీ కేసులో. అర్థమవుతుందా? నువ్వేదో అదృష్టం కొద్ది నాకు అవసరం లేదంటున్నావు కానీ నువ్వు వెళ్తానన్నా ఆడేం పిలవడు నిన్ను. ఎందుకంటే మీ ఆలోచన విధానం అంత డేంజర్గా ఉంది. మీరు కాపురం చేసే టైపు కాదు, పోట్లాడే టైపు, అప్పనంగా డబ్బులు వసూలు చేసే టైపు. ఇక్కడ అప్పనంగా రావు, ఎందుకంటే నువ్వే అంత ముదురో డబల్ ముదురు. అక్కడ ముదురు ముచ్చులకి లీడర్ అక్కడ ఉన్నది. అర్థమవుతుందా? నీ కేసులో బెటరు మీ అమ్మ ఎలా కష్టపడుతుందో అలా కష్టపడి నీ పిల్లల్ని పోషించుకోవడం చాలా ముఖ్యం. మేడం దీంట్లో లీగాలిటీ చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే ఈ అమ్మాయి రాంగ్ అనేది నేను కావాలనేమో అనట్లా, చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. దీనివల్ల 2 పిల్లల జీవితాలు నాశనమైంది. ఒక క్రూయల్ హ్యాపీగా కూర్చొని అబ్బాయి క్రూయల్ అని మనం క్రియేట్ చేసినట్టు అయింది. ఏమో వాడు మంచోడేమో, పరిస్థితుల వల్ల క్రూయల్ అవుతూ ఉంటారుగా. ఇప్పుడు ఈ రోజు 2 పిల్లల గురించి అబ్బాయి మనం మాట్లాడిన ఆ 5 minutes ఒక మాట రాల, నా పిల్లల్ని చూపించట్లేదండి కామన్గా ఏ తండ్రి అని అంటాడు. అది కూడా అనట్లా, అంటే వీళ్ళ ముగ్గురు వదిలితే చాలరా బాబు అన్నారు. అప్పుడు ఈ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి కదా నేను. దట్స్ వై నేను మిమ్మల్ని అందుకు అన్నానమ్మా, మీరేం పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఒక స్త్రీ అమ్మ ఉంటే చాలు 100 మంది ఉన్నట్టు నా దృష్టిలో. నీ పిల్లల్ని నువ్వు కడుపులో పెట్టుకుని కాపాడుకునే అంత ధైర్యం నీ దగ్గర ఉంది, ఆరోగ్యం నీ దగ్గర ఉంది. ఎవడో చేసే ముష్టి కోసం కాదు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన ఫైటింగ్ దేనికోసమో తెలుసా? వాడు చేసిన తప్పుకి సుఖపడ్డాడుగా, 2 పిల్లల్ని కన్నాడుగా, 2 పిల్లల్ని కంటాక నువ్వే కష్టపడ్డావు, పోషించడానికి నువ్వే కష్టపడుతున్నావు, దానికి డబుల్ మీ అమ్మ కష్టపడుతుంది. ఆయన ఓన్లీ సుఖపడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తప్పించుకోవడం ఎట్లా అని చూస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఇలా చిటికేస్తే డబ్బులు ఇచ్చే సెటిల్ చేసుకుంటామంటే వర్కౌట్ అవ్వదు. జీవితకాలం నీ పిల్లలు 2 తండ్రి లేకుండా బతకాలి. నీకంటే తండ్రి చనిపోయాడు, బతుకున్న తండ్రి లేడని బతుకుడు ఎంత దరిద్రమో తెలుసా? ఎవరు చేశారు ఈ పాపం అంతా? మీరిద్దరూ చేసుకున్న పని. వేసుకోండి, చెరవ సగం అకౌంట్లో వేసుకోండి, పాపాన్ని షేర్ చేసుకోండి. ఇప్పుడు మీ అమ్మ ఎట్లా నిన్ను కాపాడుకుందో నువ్వు నీ పిల్లల్ని అలా కాపాడుకుంటూ నీ భుజాల మీద ఇంకొక బరువు వేస్తున్నాను నేను. ఏంటో తెలుసా? ధైర్యంగా లీగల్గా వాడు అంతు తేల్చడం. 10 లక్షలు ఇస్తే నువ్వు సెటిల్ చేసుకునేది ఏంటి? కోర్టు ఇప్పిస్తుంది. నీ జీవిత కాలం నువ్వు పిల్లలు ఒక ఊహ వచ్చేదాకా నువ్వు ఇండివిజువల్గా బతకాలి, అన్నీ చేసుకుంటూ వెళ్ళాలిగా. అవి చెయ్యాలి అంటే నీకు మానసిక ధైర్యం ఉండాలి, ఫైనాన్షియల్ కొంత సపోర్ట్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ అన్నా కావాలిగా. ఇప్పుడు నేను చెప్పేవి లీగల్ ఫ్రీ అనుకుందాం, ట్రాన్స్పోర్ట్ కావాలి, పిల్లలకు తినడానికి ఉండాలి. ఇవి నేను స్మూత్గా చెప్తే నీకు అర్థం కావు కాబట్టి స్ట్రాంగ్గా చెప్పాను. డోంట్ టేక్ పర్సనల్. లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తే 100% నాన్న ఈ కేసు ఈ స్టేజ్ మీద సెటిల్ అవ్వాలని నేను అనుకోలే. ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన విధానంలో చాలా క్రూయాలిటీ ఉంది, చాలా ఒళ్ళు బద్ధకం ఉంది, చాలా తప్పించుకోవడం ఉంది. అతనికి కొంత బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రేపు ఎల్లుండో వీలు చూసుకొని మీ ఎక్కడైతే ఉంటారో ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా. కంప్లైంట్ ఫైల్ చేసిన మేడం. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ కాలేదు మేడం. చెయ్యండి, నేను చేయగలిగే సపోర్ట్ చేస్తాను. అక్కడ మనకు తెలిసిన ఎస్ఐలు కూడా ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు కౌన్సిలింగ్కి పిలిపించండి. ఇక్కడ నా కేసు ఉత్తి చెప్పాడో అక్కడ అదే చెప్తాడు, సార్ కేసు పెట్టండి అని. నువ్వు సెటిల్మెంట్కి వెళ్ళొద్దు, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎఫ్ఐఆర్ చేయించు అబ్బాయి మీద, వాళ్ళ అమ్మ నాన్న మీద, ఇంకెవరు అవసరం. పాపం మనకెందుకు, ఆల్రెడీ చేసిన పాపం ఎక్కువ. 2, ఇప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకొని, లేకపోతే అక్కడే సఖీ కేంద్రం ఉంటుంది, వాళ్ళు మీకు అది కూడా రిఫర్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి, అందులో నీకు మంత్లీ ముగ్గురికి 3,10,000 అని చెప్పి 30,000 మెయింటెనెన్స్, ఒక 30 lakhs కాంపెన్సేషన్, ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, ఈ 3 కూడా నీకు జరుగుతాయి నాన్న. ఒకవేళ ఏదైనా లీగల్ సపోర్ట్ కావాల్సి వస్తే మా వంతు ప్రయత్నం మేము హెల్ప్ చేస్తాం. నువ్వు కనీసం ఇవి ఒక 2-3 years అన్నా ఫైట్ చేయి. 100% మెయింటెనెన్స్ నీకు ఆర్డర్ అవుతుంది. నీ కేసులు అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వవు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. అప్పుడు వాడే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాడు. నీకు సెటిల్మెంట్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు సెటిల్ చేసుకో. అతను నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి రావాలి తప్ప ప్రతిసారి నువ్వు ఏదో స్టేజ్కి వెళ్ళి ఎక్కడో అక్కడికి వెళ్ళి నాకు సెటిల్ చేయండి అని అనొద్దు.
అర్థమవుతుందా? మేడం నేను సెటిల్ కోసం కూడా రాలే మేడం, నాకు భర్త కావాలనే వచ్చిన మేడం. ఇంకా వద్దు. కాకపోతే మళ్ళీ అతను వచ్చిన ఇదే నిన్ను- ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇదే నిన్ను problem బాగా అవుతుంది. నీకు డబ్బులు ఇవ్వలేక అతను కావాలని ఫ్లేట్ ఫిరాయించడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ నీకు నమ్మకం కలిగితే మళ్ళీ ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఇలా ఇక నుంచి చేయకూడదు, మంత్లీ చేతిలో 20,000 అతను సంపాదించి తీసుకొచ్చింది నీకు పెట్టాలి, ఇవ్వాలి, నువ్వు ఇల్లు మెయింటైన్ చేసుకో. అలాగే నువ్వు జాబ్ చేసుకోవడానికి కావాల్సిన కంఫర్ట్ ఒక జోన్ ఎత్తుక్కోనా, ఇలా మీరు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. చాలు, ధైర్యంగా గర్వంతో తెచ్చుకోవాలి తప్ప ఏదన్నా కానీ ఏదో ఇస్తే బతును అడుగుని తెచ్చుకునేది వద్దు, అవసరం లేదని నా రిక్వెస్ట్. ఎందుకంటే మహిళ అంటే ఒక ఆదిశక్తి అంటారు, మనమే బ్యా అనేది. అదే ఆల్ ది బెస్ట్ జాగ్రత్త మేడం. ఈ కేసులో అట్లా బెటర్ అని, ఎందుకంటే ఆ అబ్బాయిని మనం ఏదో కూర్చోపెట్టి మాట్లాడి ఇచ్చే టైప్ కాదు, అక్కడ ఆస్తే రాసి పడేశాడు. 4 గీసుకోవడానికి కూడా మనకి రాదు. దీన్ని బట్టి కోర్టులో పోరాడితే తప్ప పీకల మీదకి వచ్చినాక కానీ ఆ వ్యక్తి సెటిల్ చేసుకోవడానికి నా ఉద్దేశం. అవును మేడం, అదే క్యారెక్టర్ మేడం, మీరు చెప్పిందే మేడం. చూడమ్మా, ఎన్నో కేసులు మేడం వాళ్ళు సాల్వ్ చేశారు, డాక్టర్ గారు వాళ్ళంతా సాల్వ్ చేశారు. వాళ్ళు చెప్పింది విని ఎలా అయితే చెప్పారో అలా చెయ్యండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడన్నా అమ్మ చెప్పిన మాట వినండి. ఏమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. తను ఎలా లైఫ్ లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటుందనేది చెప్పినందుకు అడ్వకేట్ మేడం, డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.